ఇచ్చినటువంటి మన నాయకుడు పేదలకు ఇల్లు, పేద బిడ్డలకు తెల్లరేషన్ కార్డు, పేద బిడ్డల కోసం సన్నబియ్యం. షాద్నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఇలా మున్సిపల్ ప్రజల యొక్క ఆశీస్సులు ఉండడానికి జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మేము ఈరోజు ఉదయం చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ ఓటు చేయబోయే కౌన్సిలర్లు ఒక భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ పరిధిలో ఉన్న అందరు ప్రజలను కలిసి మా పనితీరు మీద మమ్మల్ని ఆశీర్వదించండి. గతంలో 10 సంవత్సరాలున్న ఒక పార్టీ ప్రతినిధులకు ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలందరూ చూసి ఎన్నో సమస్యలు, వాటర్ సమస్య, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, వీధి రోడ్ల సమస్య, అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి 2 సంవత్సరాల కిందట మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. అది యూడిఎఫ్ అన్ని కూడా టీడీఎస్ అన్ని నిధులను కేటాయిస్తూ మన నియోజకవర్గం కాడికి వస్తే వారు గతంలో కూడా ఎన్నికలలో వచ్చిండ్రు. ఎంపీ ఎలక్షన్లప్పుడు ఈ మున్సిపాలిటీకి, షాద్నగర్ మున్సిపాలిటీకి ఆర్ఓబి 200 కోట్లతోని మున్సిపాలిటీ డెవలప్మెంట్కు 50 కోట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ 50 కోట్లు కూడా ఇవ్వడం వల్ల ఇలా ఆర్ఓబికి 200 కోట్లు ఇవ్వడం వల్ల 88 కోట్లు, సెకండ్ ఫేజు 18 కోట్లు, థర్డ్ ఫేజు 25 కోట్లు. మొత్తం మీద మాకు ఈ ప్రజలు ఒక నమ్మకం పెట్టిరు మా మీద. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం, ఇది మాటలు చెప్పే పార్టీ కాదు. ఇది ఒమ్ము చేయకుండా ప్రతి వార్డు అక్కడున్న మాజీ కౌన్సిలర్లు అయితేమి, మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అయితేనేమి, వాళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఆ యొక్క వార్డులలో ప్రధానంగా ఏమి సమస్య ఉంది, నీటి సమస్య ఉంటే నీటి సమస్య తీర్చడం, డ్రైనేజ్ సమస్య ఉంటే డ్రైనేజ్ సమస్య తీర్చడం, వీధి రోడ్లు కావాలి, ఇంటర్నల్ సీసీ రోడ్లు కావాలంటే ఎన్ని అడిగినా, ఎన్ని అవసరం ఉంటే అన్ని సీసీ రోడ్లు, దాదాపు ఇంటర్నల్ లింక్ రోడ్స్ 100 సీసీ రోడ్లు వేయడం జరిగింది. 100 అంటే 100 వేయడం జరిగింది. ఇలా పార్కులు బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నాం. అన్ని పార్కులు కూడా తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ సమస్య ఎంతో ఉండే నా కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు విశ్వమన్న అటువంటి వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే కరెంటు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎక్కడెక్కడ కాలం చెల్లిన స్తంభాలుంటే షిఫ్ట్ చేయడం జరిగింది. ఏదైనా హైటెన్షన్ లైన్లు పోతే షిఫ్ట్ చేయడం జరిగింది. మెరుగైన కరెంటు వల్ల టౌన్లో ఇస్తా ఉన్నాం. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్డు నేనే ఒకసారి నాట్లేసి, నేనే ఆ రోడ్ చేసి, ప్రజా సహకారం, అన్ని పార్టీల సహకారం. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆ రోడ్డు పరిస్థితి ఒక తలమానికంగా మున్సిపల్ పరిధిలో ఉంది. ఇవాళ అదేవిధంగా పరిగి రోడ్డు కూడా 6 లైన్ల రోడ్ చేయబోతాం. సర్కిల్ చేయడానికి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి, అందరు వ్యాపారస్తులు సహకరిస్తున్నారు. కానీ పెద్దలు మేము ఎక్స్ఎమ్మెల్యేలు మేము అంతా కలిసి ఉదారత స్వభావంతో టీడీఎస్ ఇప్పించి మున్సిపల్ మాజీ చైర్మన్ గారు విశ్వం గారు చెప్పారు, అన్నా టీడీఎస్ ఇప్పిస్తే సరిపోతుందని చెప్పి మేము ఎక్స్ఎమ్మెల్యే ప్రతాపన్న, బక్క నరసింహులు, శ్యామన్న మేమందరం అనుకున్నాం. ఏమనుకున్నామంటే మన ప్రభుత్వం ఉంది,
నువ్వు ఆర్ఓబికి ఎట్లయితే నష్టపరిహారం చెల్లించినవో ఇలా ఈ సర్కిల్లో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వారికి నష్టం జరగవద్దు, వారికి కొంత నష్టపరిహారం చెల్లిద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ప్రతిపాదనలో ఉంది, ఫైల్ కూడా దగ్గరకు వచ్చింది. ఒక వారం 15 రోజులలో ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ సర్కిల్ నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన అవకాశం ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా నీతిగా నిజాయితీగా ప్రజలు మెచ్చే విధంగా పెద్దలు నచ్చే విధంగా అభివృద్ధి తీసుకుపోతా ఉన్నాం. మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఇండ్లలో కూర్చొని కొడుకో తండ్రో చెప్పాలనేది కాదు. మాకందరూ ఆ కాలనీలు ఉన్నోళ్ళే మాకు బాసులు, ఆ కాలనీలు ఉన్నోళ్ళే ఈ రోడ్ వేయాలంటే వేస్తున్నాం, ఈ డ్రైనేజ్ కట్టాలంటే కడుతున్నాం, ఈ పార్కు కంపౌండ్ వాళ్ళు చేయాలంటే చేస్తున్నాం, పార్గోడలు కట్టాలంటే చేస్తున్నాం, ఇంటర్నల్ రోడ్ చేయాలంటే చేస్తున్నాం. ఇలా ట్రాన్స్ఫరాలు అదనంగా పెట్టాలంటే పెడుతున్నాం, అదనంగా లైన్లు వేయాలంటే వేస్తున్నాం, ఇలా వాటర్ పైప్ లైన్ ఇయ్యాలంటే ఇస్తున్నాం. నిన్నటికి మొన్న ఓ సబ్ స్టేషన్ కావాలి టౌన్ కు సపరేట్ అంటే మా విశ్వంగారే పోయి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సమాయత్తం చేసిండు. ఇవాళ ముఖ్యంగా 10 సంవత్సరాలు వారికి ఒక అవకాశం ఇచ్చింది. వాళ్ళ అభివృద్ధి చూసారు, వాళ్ళ పనితీరు చూసారు, వాళ్ళ పరిపాలన చూసారు, వాళ్ళ అవినీతి చూసారు, వాళ్ళ నీతి చూసారు, వాళ్ళ దౌర్జన్యం చూసారు, వాళ్ళ దుర్మార్గాలు చూసారు. మేము ఒక్కటే, మేమందరం ప్రజల కార్యకర్తలు నచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, పార్టీలందరూ పెద్దలు నచ్చే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాం. మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయాలనేదే మేము లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. 2 సంవత్సరాలలో 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి చేసిన ఇంకా మాకు ఒక అవకాశం ఉంది. అంటే ఒక ఎమ్మెల్యేకు పాలక వర్గం, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, కోఆప్షన్ మెంబర్లు వీళ్ళందరూ కూడా తోడుగా ఉండి ఒక నిర్ణయం అందరం కలిసి ఒకే మాట ఒకే బాట మీద పనులు సవ్యంగా జరగాలి, సమన్వయం చేసుకుంటూ ఈ అభివృద్ధి చేయాలి. కాబట్టి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి గతంలో అవకాశం ఇచ్చారు. ఈసారి మా కార్యకర్తలు కూడా దాదాపు 10-15 ఏళ్ల సంది కష్టపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వారిని నేను కోరుకున్నది ఒక్కటే, మీరు కౌన్సిలర్లను నిలబడే, కాంగ్రెస్ తరఫున నిలబడే కౌన్సిలర్లను బలపరచండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళను ఎన్నుకోండి. వాళ్ళు నాకు చేతోడు వాతోడుగా ఉంటారు. నేను కూడా నిరంతరం అభివృద్ధి ధ్యేయం తప్ప అవినీతి మా చెర కూడా దాటనీయం, మా దగ్గర కూడా రానీయం. అన్యాయాల అక్రమాలకు మేము పాల్పడం. మేము నీతిగా నిజాయితీగా ధర్మంగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కంకణబద్ధమైన ఇలా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఎక్స్ ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ చైర్మన్లు కానీ అందరిది ఒకటి, అందరి కొట్లాట ఒకటి, అందరి లక్ష్యం ఒకటి, అందరి కసి ఒకటి. మున్సిపాలిటీని అన్ని విధాల ఆదర్శంగా తీర్చిదిద్దాలనేదే మేమందరం ఒక సంకల్పం పెట్టుకొని ఇలా పెద్ద ఎత్తున ఒక వీధుల గుండా, నేను వీధుల గుండా పోతా ఉంటే ప్రజలు, వ్యాపారస్తులు మమ్మల్ని దీవించారు. మాకు ఆ నమ్మకం వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు, మనల్ని హక్కున చేర్చుకున్నారు. మంచిగా అభివృద్ధి చేస్తున్నారు బిడ్డ, మీరు ఇట్లా చేయండి, మీకు ఆశీర్వాదం ఇస్తాం, మీకు అండగా ఉంటాం. మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ అవాంఛనీయ సంఘటనలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఏ కేసులు లేవు, ఏ తప్పుడు కేసులు లేవు, ఎక్కడ అన్యాయాలు జరుగుతలేవు.
అవినీతి జరుగుతలేదు, చాలా సక్రమంగా అభివృద్ధి చేస్తున్నారు. మా ఆశీస్సులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.